ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక జాతర మహాకుంభమేళ. అనేక విషయాలలో ఈ కుంభమేళ దానికదే సాటి. ఈ కుంభమేళాకు సాధువులు, నాగసాధువులు, అఘోరాలు ఇలా జనం ముందు ఎప్పుడో కానీ కనిపించని ఎందరెందరో వస్తారు. ఇలాంటి వారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మిగులుతారు. కానీ మహా కుంభమేళ ఆరంభం నుంచి వీళ్ళెవ్వరూ కాదు, ఓ 16 ఏళ్ల అమ్మాయి, అతి సాధారణ కుటుంబానికి చెందిన బాలిక కుంభమేళాకు వచ్చిన వారందర్నీ విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆమెతో సెల్ఫీలు తీసుకోవడానికి జనం పోటీలు పడ్డారు. అలా పోటీలు పడ్డవారిలో చిన్న, పెద్ద, ఆడ, మగ అన్న తేడా లేదు. ఆఖరికి విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఆ అమ్మాయిని ఒక్కసారి చూసి మాట్లాడి వీలైతే ఫోటో తీసుకోవాలని ఆరాటపడ్డారు. ఇంతకీ ఆమె ప్రత్యేకత ఏమిటి అంటే ఎవ్వరూ చెప్పలేరు. అతి సాధారణమైన ఆ అమ్మాయి సహజత్వం, కల్మషమెరుగని మందహాసం, మరీ ముఖ్యంగా తేనె కళ్ళు, అన్నింటికీ మించి అమాయకత్వం వెరసి ఆమె గర్ల్ ఆఫ్ ది సాయిల్. ఆ అమ్మాయిలోని ఈ సింప్లిసిటీ, ఈ సహజత్వమే అందర్నీ ఆకర్షించింది. ఇంకేముంది, నెటిజన్లు ఆ అమ్మాయికి మోనాలిసా అని పేరు పెట్టేశారు. ఆమె ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. కుంభమేళా ప్రారంభం నుంచి సామాజిక మాధ్యమంలో ఆమె ఫోటోలే చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి తేనెకళ్ల సుందరి హఠాత్తుగా కుంభమేళా నుంచి మాయమైపోయింది. ఎందుకు, ఏమిటి అని ఆరా తీస్తే కుంభమేళాలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసేంత స్థాయిలో అరాచకం కూడా రాజ్యమేలుతోందన్న విషయం వెలుగులోకొచ్చింది. నా భూతో నా భవిష్యతి అన్న రీతిలో ప్రశాంతంగా కుంభమేళా నిర్వహణ అంటూ సొంత భుజాలను చర్చేసుకుంటున్న యూపీలోని యోగి సర్కార్ సిగ్గుతో తల వంచుకునేలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రపంచానికి తెలిసింది. పూసలు, రుద్రాక్షలు అమ్ముకుంటూ జీవనం సాగించే మోనాలిసా, ఆ తేనెకళ్ల సుందరి మీడియాకు ముడి సరుకుగా మారిపోయింది. అంతేకాదు, ఆకతాయిలకు టార్గెట్ కూడా అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ ఆమెను అటకాయించటం, ఫోటోలు దిగాలని ఫోర్స్ చేయటం, వేధించటం ఎక్కువైపోయింది. దీనికి తోడు ఆమెలో బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా వెలుగొందిన రేఖా పోలికలు కనిపించటంతో ఫ్యూచర్ బాలీవుడ్ హీరోయిన్ అంటూ మీడియా ఊదరగొట్టేసింది. దీంతో ఆమె అడుగు బయట పెట్టాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఆమెను కాపాడుకోవటం ఎలాగో తెలియక ఆమె తల్లిదండ్రులు మదనపడ్డారు. చివరకు మహా కుంభమేళా నుంచి బిచాణ ఎత్తేశారు.